నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈపీ ఆపరేటర్ ట్రైనీ డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్టులను ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సింగరేణి సంస్థ యువ కార్మికుల భవిష్యత్తు కోసం యాజమాన్యం వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాక్లను దక్కించుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఇలాకాలో పాగా వేస్తున్న బీజేపీ పార్టీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగనుందా? చిన్నారి అత్యాచారం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయించాలి. అడ్వకేట్ షానవాజ్ ఖాన్ డిమాండ్. గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రారంభమైన ఈపీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షలు. గౌరెడ్డిపేట గ్రామంలో జ్వరాల నియంత్రణకు చర్యలు. జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత వెల్లడి. గౌరెడ్డిపేటలో ఉన్న ప్రైవేట్ వాటర్ ప్లాంట్ సీజ్. గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా ఈపీ ఆపరేటర్ ట్రైనీ డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్టులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఈపీ ఆపరేటర్ల డ్రైవింగ్ పరీక్షలకు కంపెనీ వ్యాప్తంగా 1705 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఆర్జీవన్ నుంచి 330 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా వీరికి ఈ నెల 18 నుంచి 20 వరకు 3 రోజుల ఈపీ ఆపరేటర్ ట్రైనీ డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు పరీక్షలను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలు కమిటీ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతున్నాయని అన్నారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి 30న సింగరేణి కోలరీస్ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల కొత్తగూడెంలో వ్రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి పరీక్షలను పూర్తి పారదర్శకంగా పిన్ టు పిన్ కంటిన్యూ వీడియో షూటింగ్ చేస్తూ అభ్యర్థులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం రామ్మోహన్, ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, పర్సనల్ మేనేజర్ కార్పొరేట్ ప్రకాష్, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, టీటీసీ వెంకటరమణ, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సారంగపాణి, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, దుర్గప్రసాద్, ఎక్బాల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ యువ కార్మికుల భవిష్యత్తు కోసం యాజమాన్యం వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాక్లను దక్కించుకోవడం తప్ప మరో మార్గం లేదని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆర్జీవన్ ఓసీపీ 5 ఆవరణలో మంగళవారం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, త్వరలో సర్క్యులర్ కూడా వస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాల లీజు 2038తో ముగియనుందని, ఆ తర్వాత యువ కార్మికుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన చేసి ప్రభుత్వానికి వివరించడం జరిగిందన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వేలంపాట చట్టంపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అంగీకరించి సంతకం పెట్టడం జరిగిందని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వేలంపాట చట్టాన్ని అమలు చేస్తుందని, సింగరేణి సంస్థ కూడా బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారానే పొందాల్సి ఉన్న పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రభుత్వం యాజమాన్యం గుర్తింపు పత్రం ఇవ్వాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో సమావేశం కావాల్సిన ఆవశ్యకత ఉందని, తొందరగా గుర్తింపు పత్రం ఇచ్చి గుర్తింపు యూనియన్తో సమావేశాలు నిర్వహించాలని కోరారు. సింగరేణి సంస్థ సాధించిన 70 మిలియన్ల ప్రొడక్షన్ లో కాంట్రాక్టు కార్మికుల పాత్ర కూడా ఉందని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం యాజమాన్యం సమాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికంగా అందరికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఏదో ఒక ఏరియాకు సంబంధించింది దీన్ని కాదు, అసలు సింగరేణి ఎక్స్పాన్షన్ లేకపోతే ఈరోజు మనకున్న జియాలజికల్ కండిషన్ ప్రకారం 2035 వరకు మాత్రమే ఈరోజు బొగ్గు నిల్వలు మన సింగరేణిలో ఉన్నాయి. అంటే ఈరోజు 24 అయితే ఇంకో 15-11 సంవత్సరాలకు బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయి. కానీ యాజమాన్యం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు ముఖ్యంగా ఎవరి పనులు వాళ్ళు చేయాలి.
ఈరోజు ఎందుకు వస్తా ఉన్నది కష్టం? 4 బ్లాకులు 5 బ్లాకులు ప్రైవేట్ దగ్గరికి ఎందుకు పోయింది? కోల్ ఇండియా చేతులకు ఎందుకు పోయింది? మన పార్లమెంటు స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేతులకు ఎందుకు పోయింది అంటే స్వయంకృత అపరాధం. కేవలం మనం చేసుకున్న పొరపాటు వల్ల ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిలో సింగరేణి కార్మికులకు ఏర్పడ్డది. మరి ఎవరు ఆ కార్యక్రమం ఎవరు చేసింది? అది ఈరోజు మైనింగ్ ఒక లీజ్ ఉంటుంది. ఈ గోదావరి ఖండ్లో ఈ జీడీకే 5 ఓపెన్ కాస్ట్ లీజ్ మైనింగ్ లీజ్ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం లైసెన్స్ ఫీజు కట్టుకొని దాన్ని మనం ఈ సింగరేణి అనిపించుకోవాలి. 2015కు పూర్వం ఈ తెలంగాణలో బొగ్గలు ఉంటే సింగరేణి తీయాలి, భారతదేశంలో బొగ్గు వస్తే కోల్ ఇండియా కార్మికులు తీయాలి. కానీ 2015లో పార్లమెంట్లో చట్టం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే లైసెన్స్ మైనింగ్ లీజ్ లేదో వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. అందులో భాగంగా కోయగూడెం కానీ, సత్తుపల్లి కానీ, కొత్తగూడెంలో కానీ, మందమరి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్లు కానీ మన సింగరేణి నుండి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. కేవలం లైసెన్స్ ఫీజు ఏదైతే మైనింగ్ లీజ్ కట్టుకుంటే ఈరోజు మన వేలంలో పోయే పరిస్థితి కాదు. మన ఎక్స్పెన్షన్ మనకు వచ్చేది. ఎవరైనా కారణం అంటే ఉన్నతాధికారులు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఒక్క పొరపాటు చేస్తే ఆయన పొరపాటు గ్రహపాటు మనకు తెలియదు. అంత పెద్ద పొరపాటు వల్ల ఈరోజు మనం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయల వేలంలో పాల్గొని రేపు మనకు వస్తావో లేదో తెలియదు. అది ఈరోజు మనం దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే మేము డైరెక్ట్గా ప్రభుత్వాన్ని సంప్రదించడం. గత ప్రభుత్వం చట్ట ప్రకారం 2015లో వచ్చిన ఏదైతే బొగ్గు గనులకు సంబంధించిన చట్టం ఉందో ఆ చట్టాన్ని ఆనాడున్న ప్రభుత్వాలు బలపరిచినాయి, అందరూ బలపరిచింది. దాని కారణంగా భారతదేశంలో ఉన్న బొగ్గు గనులన్నింటినీ వేలమేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంక్లూడింగ్ తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు కూడా. ఆ వేలంలో పాల్గొనాలి, అదొకటి తప్ప ఇంకోటి లేదు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మంటి ఎల్లగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ ప్రభుదాస్, ఏఐటీసీ నాయకులు చీకటి అంజయ్య, తిరుపతి, గని ప్రసాద్, మాతన మహేష్, ప్రకాష్, చేప్యాల భాస్కర్, భోగి సతీష్ బాబు, సాయి అరుణ్, సోహిల్, ఉదయ్ భాను, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఇలాకాలో బాగా వేస్తున్న బీజేపీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగనుందా? పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లో బీజేపీ హవాపై ఇవాల్టి మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మొన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పార్టీ తెరపైకి రావడం, 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ పార్టీని 3వ స్థానంలోకి నెట్టడం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటుందా అన్న అనుమానాలు అందరిలో రేకెత్తిస్తున్నాయి.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపని బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా దాదాపు 3,44,000 ఓట్లను సాధించడం, బీఆర్ఎస్ పార్టీకి 2 లక్షల ఓట్లు కూడా రాకపోవడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తుంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఉన్నా ఒక్క మంత్రి ఇలాకా అయిన మంతినిలో అసెంబ్లీ నియోజకవర్గంలోని 50,000 మెజార్టీ వచ్చింది. ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లో అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ లను వెనక్కి నెట్టి 4,000 పైచిలకు మెజార్టీని బీజేపీ సాధించడం ఆశ్చర్యానికి గురి చేసింది. రామగుండం నియోజకవర్గంలో కూడా దాదాపు నువ్వా నేనా అన్నట్టుగానే సాగగా చివరకు 10,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తమ పరువును నిలబెట్టుకుంది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 57,000 మెజార్టీ సాధించిన రాజ్ ఠాకూర్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో 10,000కు తగ్గడం పట్ల కొంత ఆలోచనలో పడ్డారు. అయితే బీజేపీ పార్టీ హవా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాగే కొనసాగుతుందా, పార్లమెంటు ఎన్నికల వరకే పరిమితం అవుతుందా అన్నది ప్రశ్నగా మిగిలింది. కానీ బీజేపీ హవా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, అటు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి అగ్ని పరీక్ష తప్పదు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మానియాతోనే ఇంతగా ఓట్లను సాధించిందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇదంతా ఉండదని కొందరు ఇప్పుడే కొట్టిపారేస్తున్నారు కూడా. సో చూద్దాం, ఇంకా అసెంబ్లీ ఎన్నికలు 4.5 సంవత్సరాలు ఉన్నందున ఇంకా ఎన్ని మార్పులు జరగనున్నాయో, ఏమేం జరగనుందో వేచి చూద్దాం. మరి 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య ఘటన దురదృష్టకరమని, దీనిని ఖండిస్తూ రామగుండం ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ షానవాస్ మాట్లాడుతూ, సహస్ర అనే 6 ఏళ్ల చిన్నారిపై బీహార్కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిరాతకంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న 6 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం జరపడంతో పాటు హత్య చేయడం అతి కిరాతకమని అన్నారు. నిందితుడిని ప్రజల మధ్యలో కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా సహస్ర తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఏదైతే 6 సంవత్సరాలు ఉన్నటువంటి సహస్ర అనే ఒక బాలికపై ఒక మానవ మృగుడు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీ యువకుల ఆధ్వర్యంలో మరి సహస్రకు మేము రాష్ట్ర నివాళిని అర్పిస్తున్నాము. క్యాండిల్ల ద్వారా ఇక్కడ ఏదైతే ఈ సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. వీడియోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూసి చాలా బాధపడాము. ఇటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. మానవ మృగం ఎక్కడున్నా నడి రోడ్డుపై చర్చి ఈ యొక్క మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాం. మనం తీసుకున్నటువంటి మానవ మృగాన్ని అతి త్వరలో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీని పంపించి ఉరశిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ కూడా పని చేయాలని ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి మైనార్టీ యువకుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రసాద్, యూసిఫ్, అఖ్తర్, యాసిన్, యాకూబ్, మిసబ్బా, సైఫ్, ముఖీద్, అనీఫ్, అయూబ్, అమీర్, ఖలీల్, ఖాస్, అత్తర్, సైఫ్, జమీర్, ముజీబ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం నుంచి ఈపీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈపీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాటును మంగళవారం SO2 GM అధికారుల బృందం తనిఖీ చేశారు.
ఆర్చివన్ అంతర్గత ఈపీ ఆపరేటర్లు ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షలను 18 నుంచి 20 వరకు 3 రోజులు అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగు ప్రాక్టికల్ పరీక్షలలో అభ్యర్థులకు త్రాగునీరు, షామియానా, వెహికల్ ట్రాక్ ఏర్పరిచి అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్షలు అత్యంత పారదర్శకంగాను ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈరోజు ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈపీ ఆపరేటర్ సెలక్షన్ చేస్తున్నాము. 60 వేకెన్సీస్ ఉన్నాయి వ్యాప్తంగా. దీనిలో ఇక్కడ ఈ స్టేడియంలో ఆర్జీవన్ నుండి 330 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ 330 మందికి ఇంకా టెస్ట్ నిర్వహిస్తున్నాం. టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు 2 రకాల టెస్ట్ పెడుతున్నాం ఇక్కడ. ఈ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఫైనల్గా రిటర్న్ టెస్ట్ కోసం పంపిస్తాము. అక్కడ సెక్షన్ ద్వారా 60 మంది సెట్ చేస్తారు. 60 మంది జిల్లా వ్యాప్తంగా సెట్ అవుతారు. అన్ని సదుపాయాలకు అరేంజ్ చేశాము. అభ్యర్థులందరూ ఒకరితో వస్తున్నారు. 2 స్థాయిలు అరేంజ్ చేశాము. ప్యారలల్గా ఇద్దరు రోజుకి 110 మందిని చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జిఎం రామ్మోహన్, ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, పర్సనల్ మేనేజర్ కార్పొరేటర్ ప్రకాష్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, హనుమంతరావు, అధికారులు జితేందర్ సింగ్, దుర్గాప్రసాద్, ఎక్బల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గౌరెడ్డిపేట గ్రామంలో ప్రజలకు వస్తున్న జ్వరాల నియంత్రణకు అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి ఆశలత తెలిపారు. మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి ఆశలత పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మిషన్ భగీరథ సాంకేతిక నిపుణులతో కలిసి సందర్శించారు. గౌరెడ్డిపేట గ్రామాన్ని ఆసంతం పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి బృందం జ్వరము, మొల్లు నొప్పులతో బాధపడుతున్న వారిని పరిశీలించి వారికి వైద్య సిబ్బందితో తగిన వైద్య చికిత్స అందించడం జరిగిందని, ప్రస్తుతం గ్రామాల్లో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని పంచాయతీ అధికారి తెలిపారు. గ్రామంలోని ప్రతి వీధిని పరిశీలించిన పంచాయతీ అధికారి కాల్వలు, రోడ్లు శుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్వల దగ్గర ఫాగింగ్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలంతా ప్రైవేట్ మినరల్ ప్లాంట్ నుంచి త్రాగునీరు తాగుతున్నారని తెలుసుకున్న పంచాయతీ అధికారి బృందం సదరు ప్రైవేట్ మినరల్ ప్లాంట్ ను సందర్శించి ఆ నీటిని పరీక్షించగా అందులో లవణాల శాతం 50% మాత్రమే ఉండడంతో గ్రామ ప్రజలకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని మిషన్ భగీరథ సాంకేతిక నిపుణులు తెలియజేశారు. గ్రామ ప్రజలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నీటిని తాకూడదని వివరించడం జరిగిందని, అదే విధంగా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ ను శాశ్వతంగా సీజ్ చేసి మూసివేయడం జరిగిందని, గ్రామ ప్రజలకు సరఫరా చేసే మిషన్ భగీరథ బోర్ నీటిని పరిశీలించగా లవణాలు 200% పైగా ఉన్నట్లు గుర్తించామని, గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీటిని కాచి చల్లార్చి తాగాలని పంచాయతీ అధికారి సూచించారు. గౌరెడ్డిపేట గ్రామంలో వైద్య సిబ్బందిచే మెడికల్ క్యాంపు నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ అధికారి పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి వెంట డివిజనల్ పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, వైద్యాధికారులు, మిషన్ భగీరథ సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు బాధ్యతగా కృషి చేయాలని, బాధితుల ఫిర్యాదుకు వెంటనే స్పందించాలని, సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీలు, సిఐ, పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారులతో కమిషనరేట్ లో యుఐ కేసులు, గ్రేవ్ యుఐ, లాంగ్ పెండింగ్ లో కేసుల పరిష్కారం, ఎస్సీ ఎస్టీ యుఐ కేసులు, విమెన్ అగనిస్ట్ కేసులు, పోక్సో కేసులు పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, ఎన్హెచ్ఆర్సీ, హెచ్ఎస్ఆర్సీ మరియు మహిళా కమిషన్ కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని అన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతి సిడి ఫైల్ ను, అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సీసీ నెంబర్లు తీసుకోవాలన్నారు.
ప్రతి ఫైల్ ను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని, నేర ఛేదన కంటే నేర నివారణ చాలా ముఖ్యమని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలలో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. పాయింట్ బుక్స్ చెక్ చేయాలి. కేడీ, డీసీ, సస్పెక్ట్ షీట్స్ ఉన్న ఇండ్లను చెక్ చేయాలి. రిసెప్షన్, ఎస్హెచ్ఓ, కమ్యూనిటీ పోలీసింగ్, జిల్లా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అన్ని విభాగాల ఫంక్షనల్ వర్టికల్స్ గురించి, వారి యొక్క పనితీరు గురించి అడిగి తెలుసుకొని నిరంతరం ఎస్ఐ పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలి. కోర్టులో ట్రయల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు నిందితులకు శిక్ష పడేలా, నేర సంఘటనలో జరిగిన నిజం చెప్పేలాగా సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ల్యాండ్ కేసులు, సివిల్ కేసులలో ఎస్ఓపి ప్రకారం పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, మంచిర్యాల జోన్ సిఐలు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ బుద్ధస్వామి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈపీ ఆపరేటర్ ట్రైనీ డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్టులను ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. సింగరేణి సంస్థ యువ కార్మికుల భవిష్యత్తు కోసం యాజమాన్యం వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాక్లను దక్కించుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొర్వి రాజ్ కుమార్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఇలాకాలో పాగా వేస్తున్న బీజేపీ పార్టీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగనుందా? చిన్నారి అత్యాచారం చాలా దృష్టకరం. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయించాలి. అడ్వకేట్ షానవాజ్ ఖాన్ డిమాండ్. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రారంభమైన ఈపీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షలు. గౌరెడ్డిపేట గ్రామంలో జ్వరాల నియంత్రణకు చర్యలు. జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత వెల్లడి. గౌరెడ్డిపేటలో ఉన్న ప్రైవేట్ వాటర్ ప్లాంట్ సీజ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.